ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అల్లుడు యాడ్ అద్భుతం అద్భుతస్య అద్భుతః అన్న రేంజ్ లో ఉంది. వండర్ఫుల్ గా చేశారు సార్. ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. పల్లవి గారు ఇంత బాగా చేస్తారనుకోలేదు. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ చరణ్ అండ్ వెల్ డన్. థ్యాంక్ యూ వదినా. మీ సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. వెల్ డన్ అన్నయ్య. థ్యాంక్ యూ రితిక. యాడ్ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చరణ్. తొందరగా ఎడిట్ చేసిస్తే పబ్లిసిటీ చేసుకుంటాం. ఒక 2 days లో ఇస్తాను సార్. అల్లుడు ఇప్పుడే వస్తాను. కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా చేసింది. పల్లవి గారు తీసుకోండి. నా మాట విని పెర్ఫార్మెన్స్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను మోటివేట్ చేయడం వల్లే నేను చేయగలిగాను. అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏదైతేనే షూట్ బాగా జరిగింది. ఒకవేళ అనుష చేసినా ఇంత బాగా చేసి ఉండేది కాదేమో అనిపించిందండి. అంత గొప్పగా చేశారు మీరు. లేదండి, తను చేస్తే ఇంకా బెటర్ గా ఉండేది. సరే రండి, అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ రండి రండి ప్లీజ్. వదినా, నీకు నిజంగానే నచ్చిందా? ఏం చేస్తాం, చరణ్ ఫీల్ అవుతాడని చెప్పక తప్పలేదు. ఆ సోడా బుడ్డి ఫేస్ను చూడటం పెద్ద టార్చర్ అనిపించింది. చాలా బాగా చేసావు పల్లవి. ఇలాగే చేస్తే ఫ్యూచర్లో పైకొస్తావు. కీప్ ఇట్ అప్. చాలా తొందరగా హైట్స్కి ఎదుగుతావు. నా మీద మీకా నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. వదినా, ఆ చెక్కు పల్లవి గారికి మీ చేతులతోనే ఇవ్వండి. షూర్ చరణ్, పని చేయించుకున్నాక పేమెంట్ ఇవ్వాల్సిందే కదా. ఆ 5 లక్షల్లో సగం అమౌంట్ అయినా మేం సర్దుబాటు చేయడానికి ట్రై చేస్తాం. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్లగలదు అన్న దాంట్లో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ మనిషి చనిపోయేటప్పుడు డబ్బుని తీసుకెళ్లలేడు అన్న సత్యాన్ని మర్చిపోయి మాన్సీ మమ్మల్ని ఎంతగా అవమానిస్తుంది. మిడిల్ క్లాస్, హై క్లాస్ అంటూ అహంకారంతో మనుషుల్ని హీనంగా చూస్తుంది. డబ్బుంటే ఏదైనా ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటుంది. అది తప్పు అని తనకి బుద్ధొచ్చేలా చెయ్యాలి.
నిన్ను సారీ పల్లవి, సారీ ప్లీజ్. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? నీ వల్ల ఇంత మందిలో ఎన్ని మాటలు పడాల్సొచ్చిందో తెలుసా? లాస్ట్ మినిట్లో వెళ్ళిపోతే చరణ్ గారికిచ్చిన మాట ఏమవుతుందో, ఆయన దృష్టిలో మనం ఎంత బ్యాడ్ అవుతామో కొంచెమైనా నీకు గుర్తుకు రాలేదా? నేను చెయ్యాలనే అనుకున్నాను, బట్ కెమెరా ముందుకెళ్ళాలంటే భయం వేసింది. షివరింగ్ వచ్చినట్టు అనిపించింది పల్లవి. అదే టైంకి ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది. షటప్ షటప్ షటప్. నీ మొహం నాకు చూపించకు. గెట్ అవుట్. పల్లవి ప్లీజ్ పల్లవి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించవా? నాతో మాట్లాడొద్దు అనుష. మాట మీద నిలబడాలి. నిలబడలేకపోతే ఆ విషయం చెప్పాలి. అంతేకాని నీ అంతటి నువ్వు కాంటాక్ట్ లో లేకుండా పోతే ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో కొంచెమైనా ఆలోచించావా? ప్లీజ్ పల్లవి, ఎక్స్క్యూజ్ చేయి. ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? గుడిలో మాటిచ్చాం కదా, శ్రద్ధగా యాక్ట్ చేసి పద్ధతిగా డబ్బులు తీసుకుని అక్కడ ఇవ్వాలని తెలీదా నీకు? నేను యాక్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళకి ఎంత డబ్బు నష్టమయ్యేది? వాళ్ళు కూడా ముందు నుంచి మనిద్దరిలో ఎవరో ఒకరు రాధగా చేస్తారని అనుకున్నారు కదా. అందుకే నేను లేకపోయినా నువ్వున్నావని ధైర్యంగా వెళ్ళాను. ఏ పోవే. ఏవో కారణాలు చెప్పి కన్విన్స్ చేయాలని చూడకు. మా మంచి పల్లవి, కొంచెం కూల్ అవ్వు. ఇంకా నీ కోపం తగ్గలేదా? ఎంత అందంగా ఉన్నావు. నీ అందం చూస్తుంటే నెక్స్ట్ నేనే కృష్ణుళ్ళ పుట్టి నీ లవర్గా మారిపోవాలనిపిస్తుంది. అంత కోపంగా చూడకు పల్లవి, నేను మసైపోతానేమో. ప్లీజ్ పల్లవి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి. కావాలంటే 1000 గుంజీలు తీస్తాను. చాలే కాకా పట్టడం. హే, మా పల్లవి కోపం పోయింది, కూల్ అయిపోయింది. అనుష గారు ఎటు వెళ్ళిపోయారండి? తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు రాధగా చేస్తానని అడ్రస్ లేకుండా పోయారు. డిసప్పాయింట్ చేశారండి, చాలా డిసప్పాయింట్ చేశారు. సారీ చందు గారు, సారీ చరణ్ గారు. నాకు కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే చెమటలు పట్టాయండి. ఆ భయంతో ప్రోగ్రాంలో నేను మధ్యలో ఆగిపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతుందని నేను రాలేకపోయాను. సారీ చరణ్ గారు. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. కానీ మీరు చేసుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాణ్ణి. సారీ అండి. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న తర్వాత అండర్స్టాండ్ చేసుకోవాలి, హట్ అవ్వకూడదండి. హర్ట్ అవ్వలేదండి. మళ్ళీ మీరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు చూసారా, దాంతో ఎక్కడో లోపల చిన్న ఫీల్ కూడా ఎగిరిపోయింది. కానీ నేను మిమ్మల్ని నిజంగా మిస్ అయిపోయానండి. అల్లుడు, మనం కెమెరామెన్తో మాట్లాడాల్సి ఉంది. పద వెళ్దాం. బాయ్ అనుష గారు. బాయ్. పద వెళ్దాం. పదమ్మా. బాయ్ అండి. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే మామా. అల్లుడు, షూట్ లో కన్నా నీలో ఇప్పుడు ఇంకా హుషారు కనిపిస్తుంది అల్లుడు. ఐఎమ్ ఇన్ లవ్ మామా.
ఏంటి అనుష గారు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు? మా వాడితో ఏమైనా చెప్పాలా? నేను చేసిన తప్పు నా మనసుని తొలిచేస్తుందండి. ఓ అదా, సారీ చెప్పారు కదండి. నేనేం ఫీల్ అవ్వట్లేదు. సరే మరోసారి సారీ చెప్పండి, పోయేదేముంది, నోటి మాటే కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. లవ్ స్టేజ్ లో ఉన్నారు కదా, సారీ ఇలాగే చెప్తారనుకుంటా. మంచి మనిషిని హర్ట్ చేశాను చరణ్ గారు. ఎందుకో ఇందాక సారీ చెప్పినా సరే నాలో ఇంకా గిల్టీ కాంప్లెక్స్ పోలేదు. అందుకే క్షమాపణలు చెప్పి అలాగే మీతో డాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నానని చెప్పడానికే వచ్చాను. ఇట్స్ ఓకే అండి. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు సారీ చెప్పడంతో నాకు కూడా గాల్లో తేలినట్టుందండి. బాయ్ చరణ్ గారు. బాయ్. ఇలా సారీలు చెప్తే గాల్లోకి ఏం కర్మ, ఏకంగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతా వాళ్ళడు. నా శత్రువు అని తెలిసినా సరే నా చేతులతో దానంగా 5 లక్షలు ఇచ్చాను. ఛా, దాని అవసరం తీరింది. నా ప్రతీకారం ఇంకా మిగులుంది. ప్రతిసారి నేనే దాని చేతుల్లో లూజర్ అవుతున్నాను. ఈసారి అవ్వకూడదు. దొరుకుతావు పల్లవి, దొరుకుతావు. మళ్ళీ నా చేతులకు దొరుకుతావు. ఈసారి లూజర్ నువ్వు అవుతావు, నేను విన్నర్ అవుతా. ఏంటి మ్యాన్సీ డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు? నథింగ్ భరత్. లేదు మ్యాన్సీ, నీ మనసులో ఉన్నదే నీ మొహంలో కనిపిస్తుంది. నీ భర్తగా నేను ఆ మాత్రం కనిపెట్టలేననుకున్నావా? నాకు యాడ్ నచ్చలేదు భరత్. వాట్? చరణ్ చేసిన యాడ్ నచ్చకపోవడం ఏంటి? నో, నీ డిస్టర్బెన్స్కి రీజన్ ఇది కాదు మాన్సీ. ఆర్గ్యూ చేస్తావేంటి? చరణ్ ఏది చేసినా బెస్ట్ చేస్తాడన్న నువ్వే ఇలా అంటే ఎవరు నమ్ముతారు? నీ మరిది లక్ష్మణుడు అంటావు, చరణ్ జడ్జిమెంట్కి తిరుగులేదన్నావు. నువ్వు పేరుకు వదినవు గాని వాడికి అమ్మలాగే కనిపిస్తావు. చరణ్ నాకు బిడ్డలాగానే కనిపిస్తాడు. బిడ్డ చేసిన పని ఏ తప్పైనా సరే తల్లికి మాత్రం అది సరైందే. కానీ నీకెందుకు చరణ్ యాడ్ నచ్చలేదు? నిజం చెప్పు మాన్సీ. ఆ పల్లవి అంటే నాకు ఇష్టం లేదు. 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 ఇష్టం లేనప్పుడు 5 లక్షలు ఎందుకు ఇచ్చావు? ముందు ఇస్తానని మాటిచ్చాను. తర్వాత మళ్ళీ మాట తప్పడం బాగోదు కాబట్టి. అమ్మాయి విషయంలో చరణ్ సెలక్షన్ రాంగ్ అంటావా? ఎస్, మొదటిసారి రాంగ్ సెలెక్షన్ అనిపిస్తోంది. నీ మరిది సెలక్షన్ రాంగ్ కాదు. పల్లవి అంటే నీకు ముందు నుంచి ఇష్టం లేదు. కానీ చరణ్ కోసం పల్లవి వాళ్ళని యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నావు. ఆమె కరెక్ట్?
ఒకరి మెప్పు కోసం మనం ఎప్పుడూ నటించకూడదు మాన్సీ. ఫేక్గా ఉండొద్దు, ఓపెన్గా ఉండాలి. లేదంటే ఇలా నీతో నువ్వు సంఘర్షణ పడే పరిస్థితికి వస్తావు. మనశ్శాంతిని కూడా కోల్పోతావు. ఫైనల్గా నిన్ను నువ్వు కోల్పోతావు. ఈ విషయంలో నటించావని చరణ్కి తెలిస్తే నీ మీదున్న గౌరవం ఏమవుతుందో ఒక్కసారన్నా ఆలోచించావా? వాడు అడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉందా? ఆ పల్లవి మీద ఉన్న కోపం నాతో ఇదంతా చేయించింది. అదంటేనే నాకు ఇష్టం ఉండదు. స్థాయి మరిచి మాట్లాడుతుంది, గౌరవం లేకుండా ప్రవర్తిస్తుంది. అసలు దాని మొహం చూస్తేనే నా ఒంటి మీద పాములు తేళ్లు పారనట్టు అనిపిస్తుంది. మిడిల్ క్లాస్లో ఉన్నా సరే దానికి పొగరు తలలో ఉంటుంది. ఐ డోంట్ లైక్ హర్ ఎట్ ఆల్. ఈ అభిప్రాయం ఉండబట్టే ఆ యాడ్ నీకు నచ్చలేదు. కానీ ఒక్క విషయం మాన్సి, చీకట్లో ఉన్న మా కుటుంబానికి దీపం వెలిగించి వెలుతురు పంచావు. అలాంటి నువ్వు మళ్ళీ ఇలాంటి విషయాల వల్ల డిస్టర్బ్ అవడం నేను చూడలేను. అర్థం చేసుకో. పొరపాట్లేమన్నా ఉంటే సరిచేసుకో. ఆ యాడ్ ఎడిటింగ్ అయ్యాక ఫైనల్ అవుట్పుట్ చూడు. అప్పుడు కూడా నచ్చలేదంటే చెప్పు, ఆపేద్దాం. అంతేగాని ఆ అమ్మాయిని కార్నర్ చేసి యాడ్ బాగోలేదని మాత్రం చెప్పకు. పల్లవి, ఎవరు ఎన్ని చెప్పినా నేను నిన్ను వదలను. ఆ నాగుపాము పగ నా పగ రెండు ఒకటే. ఆ పగకి ప్రతీకారం దొరికే వరకు చల్లబడదు. ఎర్రని నిప్పు కణకలం రగులుతూనే ఉంటుంది. కార్తీక్ యాడ్ షూట్ దగ్గర అలిగి వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు కాల్ చేయలేదు. అయినా నేను తను చెప్పినట్టే చేశాను కదా. అయినా నా మీద కోపం ఎందుకు? ఏ ఫర్ అనుష. నా మనసులో మాటని అనుషకి ఎలా అయినా చెప్పేయాలి. థ్యాంక్స్ కార్తీక్. థ్యాంక్స్ దేనికి? నిన్న నా మీద కోపంతో వెళ్ళిపోయావు కదా, మళ్ళీ కాల్ చేస్తావో లేదో అనుకున్నాను. థ్యాంక్ గాడ్ చేసావు. నీ మీద సీరియస్ అయ్యాను కదా అని కాల్ చేయడానికి ఆలోచించాను, బట్ ఉండలేక ఇప్పుడు చేశాను. సరేలే, లీవ్ ఇట్. ఎక్కడున్నావు? మీ నర్సరీ దగ్గరికే వస్తున్నా. పల్లవి ఉందా? ఎవ్వరూ లేరు, వచ్చేసే. అలాగే. ఓకే మామా, బాయ్. బాయ్ మామా, బాయ్. బయటకు వచ్చాక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను.
నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు చెప్పాల్సింది చెప్పేయ్. అసలే తమరికి సిగ్గెక్కువ కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.